జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. అవినీతి ఆరోపణల మధ్య 15 అంశాలకు కమిటీ పచ్చజెండా ఊపింది. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. జీహెచ్ఎంసీ 4వ స్టాండింగ్ కమిటీ చివరి సమావేశానికి 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు డుమ్మగొట్టారు. మన్నె కవిత, అర్చన, శాంతి, శ్రీకాంత్ గైర్హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీ నామినేషన్లకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ సభ్యులు సమావేశానికి కూడా రాలేదు. ఈ భేటీలో కీలక కామెంట్లు చేశారు మేయర్ విజయలక్ష్మి. స్పోర్ట్స్ విభాగంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కొంతమంది ఉద్యోగులు స్పోర్ట్స్ గ్రౌండ్లను వేర్వేరు పేర్లతో బుక్ చేసుకుని ఎక్కువ ధరకు స్లాట్లు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ల దగ్గర ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అరేంజ్ చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్ట్ ఇవ్వాలంటూ కమిషనర్ ఇలంబర్తిని ఆదేశించారు మేయర్. మరోవైపు జీహెచ్ఎంసీలో ఎన్ని ఆస్తులున్నాయి, ఎంత ఆదాయం వస్తోంది, వాటిని డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. స్టాండింగ్ కమిటీలో 21 అంశాలపై చర్చించి 15ంటికి ఆమోదం తెలిపారు సభ్యులు. ఎక్కువగా రోడ్లు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు, ఆస్తుల సేకరణకు సంబంధించిన అంశాలున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూరా వేర్వేరు జంక్షన్లలో ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలోనే 1100 కోట్ల రూపాయల నిధులతో కేబీఆర్ పార్క్ చుట్టూరా రోడ్డు ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందంటున్నాయి బల్దియా వర్గాలు. జీహెచ్ఎంసీకి 700 కోట్ల రూపాయల నిధుల విడుదలపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సభ్యులు.